అందరికీ హాయ్. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంగ్లీష్. ఓడ్ టు ఎ నైటింగేల్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కీట్స్ ఓడ్ టు నైటింగేల్ని మరింత డీటెయిల్డ్గా, అంటే స్టాంజాలో ప్రతి లైన్, ఇమేజరీ, హిడెన్ మీనింగ్స్, సౌండ్ డివైసెస్, ఫిలసాఫికల్ ఇంప్లికేషన్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్, మైథలాజికల్ రెఫరెన్స్ అన్నిటి మీద పూర్తిగా ఈ వీడియో. ఇంట్రడక్షన్. ఓడ్ టు ఎ నైటింగేల్ అనేది జాన్ కీట్స్ 1819లో రాసిన ఓడ్స్లో ఒక అద్భుతమైన పోయం. ఈ ఓడ్ను కీట్స్ తన హెల్త్ ఇష్యూస్, వ్యక్తిగత బాధలు, తమ్ముడైనటువంటి టామ్ కీట్స్ మరణం, ప్రేమలో విఫలమైన అనుభవాల నేపథ్యంలో రాశాడు. నైటింగేల్ పాడే పాట ద్వారా కీట్స్ మానవ జీవితంలో దుఃఖం నుంచి టెంపరీగా బయటికి రావడానికి, అంటే ట్రాన్సెండెన్స్ పొందడానికి ట్రై చేశాడు. ఈ ఓడ్లో మోర్టాలిటీ, ఇమాజినేషన్, లిమిటేషన్స్ మరియు బ్యూటీ గురించి పోయిట్ లోతుగా ఆలోచించాడు. Stanza 1. The difference between human suffering and bird happiness. My heart aches and a drowsy numbness pains my sense. ఈ లైన్ ద్వారా పోయెట్ తన లోపటి బాధను, డీప్ మెలాంకలీను ప్రారంభించాడు. యాజ్ దో ఆఫ్ హెమ్లాక్ ఐ హ్యాడ్ డ్రంక్ అనే లైన్లో హెమ్లాక్ అంటే పాయిజన్. ఇది సోక్రేట్స్ మరణానికి సంబంధించింది. emptied some dull opiate to the drains అనే లైన్లో డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ లేదా మెంటల్ ఫ్యాటిగ్లను సూచిస్తుంది. పోయెట్ జలసీ ఫీలింగ్ కావట్లేదు అని నాట్ త్రూ ఎన్వీ ఆఫ్ థై హ్యాపీ లాడ్ ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు. బట్ బీయింగ్ టూ హ్యాపీ ఇన్ థైన్ హ్యాపీనెస్ లైన్ ద్వారా పోయెట్ నైటింగేల్ సంతోషాన్ని చూసి అతను కూడా ఆ ఆనందంలో లీనమవ్వాలని చెప్తున్నాడు. దౌ లైట్ వింగ్డ్ డ్రాడ్ ఆఫ్ ద ట్రీస్ అనే లైన్లో డ్రాడ్ అంటే గ్రీక్ మైథాలజీలో ట్రీ స్పిరిట్. నైటింగేల్ డివైన్ అసోసియేషన్ని సూచిస్తుంది. సింగెస్ట్ ఆఫ్ సమ్మర్ ఇన్ ఫుల్ థ్రోటెడ్ ఈజ్ లైన్ నైటింగేల్ స్పాంటేనియస్, ఎఫర్ట్లెస్ జాయ్ని సింబలైజ్ చేస్తుంది. స్టాంజా 2. వైన్ డిజైర్ అండ్ సెన్సువల్ ఎస్కేప్. ఓ ఫర్ ఏ డ్రౌట్ ఆఫ్ వింటేజ్ అనే లైన్లో పోయిట్ తన ఇంటెన్స్ విష్ని చూపిస్తున్నాడు. అతను సెల్లార్లో చాలా కాలం నిల్వ చేసిన వింటేజ్ వైన్ కోసం కోరిక చెందుతున్నాడు. కూల్డ్ ఏ లాంగ్ ఏజ్ ఇన్ ద డీప్ డెల్వ్డ్ ఎర్త్ లైన్ సెల్లార్ ఏజ్డ్ వైన్ రిచ్నెస్ మరియు రస్టిక్ బ్యూటీని తెలియజేస్తుంది. టేస్టింగ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ద కంట్రీ గ్రీన్ లైన్లో ఫ్లోరా అంటే రోమన్ గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే ఫ్రాగ్రెన్స్ మరియు కంట్రీ సైడ్ ఫ్రెష్నెస్ పోయిట్ ఇమాజినేషన్లోకి వచ్చేస్తాయి. డాన్స్ అండ్ ప్రొవెన్సల్ సాంగ్ అండ్ సన్బర్న్ట్ మిత్ లైన్ మెడియవల్ ఫ్రెంచ్ కంట్రీ సైడ్ జాయ్, డాన్స్, సాంగ్స్ అట్మాస్ఫియర్ని గుర్తు చేస్తాయి. ఓ ఫర్ ఏ బీకా ఫుల్ ఆఫ్ ద వామ్ సౌత్ లైన్ సదరన్ యూరప్ యొక్క వామ్ క్లైమేట్, రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ని సింబలైజ్ చేస్తుంది. విత్ బీడెడ్ బబుల్స్ వింకింగ్ ఎట్ ద బ్రిమ్ లైన్ వైన్ టెక్స్చర్, ప్లెజెంట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ను చూపిస్తుంది. పర్పుల్ స్టెయిన్ మౌత్ ఈ లైన్ సెన్సస్, ఇంటెలిజెన్స్, ప్లెజర్లను సూచిస్తుంది. అలాగే మోర్టాలిటీని కూడా సటిల్గా సింబలైజ్ చేస్తుంది. ఎందుకంటే వైన్ కలర్ బ్లడ్ కలర్కు దగ్గరగా ఉంటుంది. ఈ స్టాంజాలో వైన్ పోయిట్కి ఫిజికల్ సెన్సెస్ మెర్జ్ చేసే టూల్గా, ఇమాజినేషన్ స్టిమ్యులేట్ చేసే విధంగా ఉంటుంది. స్టాంజా 3. ద డిజైర్ టు బీ ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ సఫరింగ్. ఫేడ్ ఫార్ అవే, డిజాల్వ్ అండ్ క్వైట్ ఫర్గెట్ లైన్లో డిసపియర్ కావాలని పోయిట్ స్ట్రాంగ్ విష్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఫేడ్ అనే పదం మోర్టాలిటీ, డిజల్యూషన్కు వాటికి సింబలైజ్ చేస్తుంది. వాట్ దౌ అమాంగ్ ద లీవ్స్
hast never known ఈ లైన్ నైటింగేల్కి హ్యూమన్ సఫరింగ్ నాలెడ్జ్ లేదని చెబుతుంది. ద weariness, ద ఫీవర్ అండ్ ద ఫ్రెట్ లైన్ అర్బన్ లైఫ్ స్ట్రగుల్స్ను చూపిస్తుంది. హియర్ వేర్ మెన్ సిట్ అండ్ హియర్ ఈచ్ అదర్ గ్రోన్ ఈ లైన్ సఫరింగ్ పెర్వేజివ్ నేచర్ని వ్యక్తం చేస్తుంది. వేర్ పాలసీ షేక్స్ ఎ ఫ్యూ సాడ్ లాస్ట్ గ్రే హెయిర్స్ లైన్ ఓల్డ్ ఏజ్ హెల్ప్లెస్నెస్ను చాలా వివిడ్గా పిక్చరైజ్ చేస్తుంది. వేర్ యూత్ గ్రోస్ పేల్ అండ్ స్పెక్టర్ థిన్ అండ్ డైస్ ఈ లైన్ కన్జంప్షన్ టీబీ రెఫరెన్స్ కిడ్స్ తన తమ్ముడి మరణాన్ని గుర్తుకు చేస్తుంది. వేర్ బట్ టు థింక్ ఈజ్ టు బీ ఫుల్ ఆఫ్ సారో అండ్ లాడెన్ ఐడ్ డిస్పైర్స్ అనే లైన్ థింకింగ్ సొంతంగా సారో సోర్స్ అవుతుందని పోయిట్ భావిస్తున్నాడు. ఈ స్టాంజా మొత్తం పోయిట్ మోర్టల్ లైఫ్ లిమిటేషన్స్, అన్అవాయిడబుల్ సఫరింగ్ను నైటింగేల్ కేర్ ఫ్రీ జాయ్తో కాంట్రాస్ట్ చేస్తూ డీప్ ఎమోషనల్ డెప్త్ను చూపిస్తుంది. స్టాంజా 4 ఎస్కేప్ త్రూ ఇమాజినేషన్. అవే అవే ఫర్ ఐ విల్ ఫ్లై టు ది లైన్ పోయిట్ మెంటల్ ఫ్లైట్ కోసం ఇంటెన్స్ విష్ని చూపిస్తుంది. నాట్ చారియటెడ్ బై బకూస్ అండ్ హిజ్ పార్ట్స్ లైన్ బకూస్ అంటే రోమన్ వైన్ గాడ్, పార్ట్స్ అంటే ప్యాంథర్స్ అంటే వైన్ ద్వారా కాకుండా పోయిట్ ఎగిరిపోవాలని చెప్తున్నాడు. బట్ ఆన్ ద వ్యూలెస్ వింగ్స్ ఆఫ్ పోయసీ లైన్ పోయిటరీ వింగ్స్ ద్వారా ఇమాజినేషన్ ఫ్లైట్ని సూచిస్తుంది. ద డల్ బ్రెయిన్ పర్ప్లెక్సెస్ అండ్ రిటార్డ్స్ లైన్ రేషనల్ థింకింగ్ లిమిటేషన్స్ని చూపిస్తుంది. ఆల్రెడీ విత్ ది టెండర్ ఈజ్ ద నైట్ లైన్ ఇమ్మీడియట్ మెంటల్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్టసీని వ్యక్తం చేస్తుంది. అండ్ హ్యాపీలీ ద క్వీన్ మూన్ ఈజ్ ఆన్ హర్ థ్రోన్ అనే ఈ లైన్ మూన్ను క్వీన్గా డ్రీమీ సెలెస్టియల్ అట్మాస్ఫియర్గా చూపిస్తుంది. క్లస్టర్డ్ అరౌండ్ బై ఆల్ హర్ స్టారీ ఫేస్ అనే లైన్ స్టార్ ఫెయిరీస్ అట్మాస్ఫియర్ని సూచిస్తుంది. బట్ హియర్ దెర్ ఇస్ నో లైట్ సేవ్ వాట్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ విత్ ద బ్రీజెస్ బ్లోన్ ఈ లైన్ డార్క్నెస్లో ఇమాజినేషన్ పవర్ మీద ఆధారం చూపిస్తుంది. ద మర్మరస్ హాంట్ ఆఫ్ ఫ్లైస్ ఆన్ సమ్మర్ ఈవ్స్ అనే లైన్ రియలిస్టిక్ సౌండ్ అట్మాస్ఫియర్లను ఏర్పరుస్తుంది. ఇక్కడ ఇమాజినేషన్ ద్వారా పోయేట టెంపరరీ స్పిరిచువల్ ఫ్లైట్ సెన్సరీ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని పొందుతాడు. ఇక స్టాంజా 5 సెన్సరీ రిచ్నెస్ ఇన్ ద డార్క్నెస్. ఐ కెనాట్ సీ వాట్ ఫ్లవర్స్ ఆర్ ఎట్ మై ఫీట్ అని లైన్లో పోయిట్ ఫిజికల్ డార్క్నెస్లో విజన్ లిమిటేషన్స్ ఉన్నట్లు చూపిస్తాడు. నార్ వాట్ సాఫ్ట్ ఇన్సెన్స్ హ్యాంగ్స్ అప్ ఆన్ దై భౌస్ ఈ లైన్ ఫ్రాగ్రెన్స్ గైడ్గా ఉపయోగిస్తాడని చూపిస్తుంది. బట్ ఇన్ ఎంబామ్డ్ డార్క్నెస్ గెస్ ఈచ్ స్వీట్ అనే ఈ లైన్ ఎంబామ్డ్ డార్క్నెస్ అంటే సేక్రెడ్ ఫ్రాగ్రెన్స్తో నిండిన అట్మాస్ఫియర్ అని అర్థం. ద గ్రాస్, ద థికెట్ అండ్ ద ఫ్రూట్ ట్రీ వైల్డ్ ఈ లైన్ కంట్రీ సైడ్ న్యాచురల్ వెల్త్ను తెలియజేస్తుంది. వైట్ హాథాన్ అండ్ ద పాస్టోరల్ ఎగ్లాంటైన్ అనే ఈ లైన్ రూరల్ చామ్ని సింబలైజ్ చేస్తుంది. ఫాస్ట్ ఫేడింగ్ వైలెట్స్ కవర్డ్ అప్ ఇన్ లీవ్స్ అనే లైన్ మోర్టాలిటీ, ఫ్రెజిలిటీ థీమ్స్కు మెటఫర్గా ఉంటుంది. మైల్డ్ మేస్ ఎల్డెస్ట్ చైల్డ్ ద కమింగ్ మస్క్ రోజ్ అనే లైన్ ఫెర్టిలిటీ, సీజనల్ సైకిల్, కంటిన్యూస్ రెన్యువల్ని సూచిస్తుంది. ద మర్మరస్ హాంట్ ఆఫ్ ఫ్లైస్ ఆన్ సమ్మర్ ఈవ్స్ ఈ లైన్ రిపిటిషన్ ఆఫ్ లైఫ్ సైకిల్ని కంటిన్యూటీని రీఇన్ఫోర్స్ చేస్తుంది. ఈ స్టాంజాలో ఇమాజినేషన్ ద్వారా పోయెట్ సెన్సరీ రిచ్నెస్ని డెలిబరేట్గా చూపిస్తున్నాడు. మోర్టల్ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ మోర్టాలిటీ థీమ్ను రీఇన్ఫోర్స్ చేస్తాడు. స్టాంజా 6 డెత్ ఫ్యాంటసీ అండ్ బర్డ్స్ ఇమ్మోర్టాలిటీ. డార్క్లింగ్ ఐ లిజన్ అండ్ ఫర్ many a time I have been half
ఇన్ లవ్ విత్ ఈస్ఫుల్ డెత్ అనే లైన్ పోయిట్ డెత్ ఫ్యాసినేషన్ని చూపిస్తుంది. కాల్డ్ హిమ్ సాఫ్ట్ నేమ్స్ ఇన్ మెనీ ఎ మ్యూజ్డ్ రైమ్. ఈ లైన్ పోయిట్ తన పాస్ట్ పోయిట్రీలో డెత్ను ఎఫెక్షనేట్గా డిస్క్రైబ్ చేశాడని తెలుపుతుంది. టు సీజ్ అపాన్ ద మిడ్ నైట్ విత్ నో పెయిన్. ఈ లైన్ పెయిన్లెస్ డెత్ అంటే పోయిట్ యొక్క పెయిన్లెస్ డెత్ కోరికను తెలియజేస్తుంది. వైల్ దౌ ఆర్ట్ పౌరింగ్ ఫోర్త్ థై సోల్ అబ్రాడ్ ఇన్ సచ్ అన్ ఎక్స్టసీ అనే లైన్ నైటింగేల్ ఎక్స్టటిక్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో పోయిట్ సైలెంట్ డెత్ కోరుకుంటున్నాడు. స్టిల్ వుడస్ట్ దౌ సింగ్ అండ్ ఐ హ్యావ్ ఇయర్స్ ఇన్ వెయిన్ అనే లైన్ పోయిట్ డెత్ ద్వారా సాంగ్ వినలేనని రియలైజ్ అవుతున్నాడు. టు థై హై రిక్వియం బికమ్ ఎ సాడ్ అనే లైన్ పోయిట్ బాడీ సాయిల్గా బర్డ్ సాంగ్ ఫినరల్ సాంగ్లా సింబలైజ్ చేస్తున్నాడు. ఈ స్టాంజాలో బర్డ్ ఇమ్మోర్టల్గా, పోయిట్ మోర్టల్గా, డెత్ అన్అవాయిడబుల్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. స్టాంజా 7 బర్డ్ టైమ్లెస్నెస్ అండ్ మిథికల్ రెఫరెన్సెస్. దౌ వాస్ట్ నాట్ బార్న్ ఫర్ డెత్ ఇమ్మోర్టల్ బర్డ్ అనే ఈ లైన్ బర్డ్ ఇమ్మోర్టల్ ఐడియలైజేషన్ని చూపిస్తుంది. నో హంగ్రీ జనరేషన్స్ ట్రాంప్ థీ డౌన్ అనే లైన్ హ్యూమన్ క్రియేషన్స్ పెరిష్ అవుతాయి, కానీ బర్డ్ సాంగ్ టైమ్లెస్గా ఉంటుందని చెప్పబడుతుంది. సేమ్ సాంగ్ దట్ ఫౌండ్ ఏ పాత్ త్రూ ద సాడ్ హార్ట్ ఆఫ్ రూత్ అనే లైన్ బిబిలికల్ రూత్ లోన్లీనెస్కు సింబలైజ్ అవుతుంది. స్టాండింగ్ ఇన్ టీయర్స్ ఎమిడ్ ద ఎలియన్ కార్న్ అనే లైన్ రూత్ ఫారిన్ ల్యాండ్లో వచ్చిన లోన్ ఫీలింగ్ని చూపిస్తుంది. సేమ్ దట్ చార్మ్డ్ మ్యాజిక్ కేస్మెంట్స్ అనే లైన్ మెడియవల్ రొమాన్స్, ఇమాజినరీ ఫెయిరీ వరల్డ్ అట్మాస్ఫియర్లను చూపిస్తుంది. ఈ స్టాంజాలో నైటింగేల్ సాంగ్ మిథికల్, యూనివర్సల్ అప్పీల్ కలిగిందని, హిస్టారికల్ ఎరాస్లో కంఫర్ట్ ఇచ్చిందని పోయిట్ చెబుతున్నారు. స్టాంజా 8 రియాలిటీ రిటర్న్ అండ్ డిసల్యూషన్మెంట్. అడ్యూ ద ఫ్యాన్సీ కెనాట్ చీట్ సో వెల్ యాజ్ షీ ఈజ్ ఫేమ్డ్ టు డూ, డిసీవింగ్ ఎల్ఫ్ అనే లైన్ ఇమాజినేషన్ లిమిటేషన్స్ను తెలుసుకుని పోయిట్ ఫేర్వెల్ చెప్తున్నాడు. దై ప్లెయింటివ్ యాంథెమ్ ఫేడ్స్ పాస్ట్ ద నియర్ మెడోస్ ఓవర్ ద స్టిల్ స్ట్రీమ్. ఈ లైన్ బర్డ్ సాంగ్ ఫేడ్ అవ్వటం, ఇమాజినేషన్ ఫేడ్ అవ్వటం సింబలైజ్ చేస్తుంది. అప్ ద హిల్ సైడ్ అండ్ నౌ ఇట్స్ బరీ డీప్ ఇన్ ద నెక్స్ట్ వ్యాలీ లీడ్స్ అనే లైన్ సౌండ్ డిజపియర్ అవ్వడం, రియాలిటీ రిటర్న్ని చూపిస్తుంది. వాజ్ ఇట్ ఏ విజన్ ఆర్ ఏ వేకింగ్ డ్రీమ్? డూ ఐ వేక్ ఆర్ స్లీప్? ఈ లైన్ పోయిట్ ఎగ్జిస్టెన్షియల్ డౌట్స్ను చూపిస్తుంది. పోయిట్ రియలైజేషన్కి వస్తాడు. ఏంటి? ట్రాన్సెండెన్స్ టెంపరరీ అని, రియాలిటీ అన్అవాయిడబుల్ అని అర్థమవుతుంది. సో ఓవరాల్ ఫిలాసఫికల్ మెసేజ్ ఏంటంటే, ఓడ్ టు ఏ నైటింగేల్లో కీట్స్ హ్యూమన్ సఫరింగ్, మోర్టాలిటీ థీమ్స్ను ఎక్స్ప్లోర్ చేశాడు. పోయిట్ ఇమాజినేషన్ ద్వారా టెంపరరీ ట్రాన్సెండెన్స్ పొందుతాడు, కానీ పెయిన్ఫుల్ రియాలిటీ అన్అవాయిడబుల్ అని అర్థమవుతుంది. నైటింగేల్ ఎటర్నల్ ఆర్ట్, ఐడియల్ బ్యూటీ రిప్రజెంటేటివ్గా ఉంటుంది. హ్యూమన్ లైఫ్ ఫైనిట్ సఫరింగ్తో ఉంటుంది. ఆర్ట్ యూనివర్సల్ కన్సోలేషన్ ఇస్తుంది. పోయం స్ట్రక్చర్ సైక్లిక్ జర్నీ సింబలైజ్ చేస్తుంది. లాంగింగ్ టు ఎస్కేప్, ఎస్కేప్ టు ట్రాన్సెండెన్స్, ట్రాన్సెండెన్స్ టు రియలైజేషన్, రియలైజేషన్ టు రిటర్న్. రొమాంటిక్ ఎలిమెంట్స్ అండ్ ఇమేజరీ. పోయంలో స్ట్రాంగ్ రొమాంటిక్ ఫీచర్స్ ఉన్నాయి. నేచర్ వర్షిప్ ఉంది. ఇండివిజువల్ ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సూపర్ న్యాచురల్ రిఫరెన్సెస్ ఉన్నాయి. సెన్సస్ ఇమేజరీ ఉంది. బ్యూటీ యాజ్ అల్టిమేట్ ట్రూత్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇమేజరీ వైన్ సెన్సువల్ ఎస్కేప్, మూన్ స్టార్స్ డ్రీమీ అట్మాస్ఫియర్, ఫ్లవర్స్ ట్రీస్ నేచర్ రిచ్నెస్, డెత్ పర్సానిఫికేషన్ philosophical dimension. Model answer structure exam.
ఇలా రాసుకుంటే బెటర్. ఇంట్రడక్షన్ ఏం రాస్తారు? కీట్స్ రొమాంటిక్ పోయిట్, ఓడ్ ఇంపార్టెన్స్, కాంటెక్స్ట్ ఇవన్నీ రాస్తారు. మెయిన్ బాడీలో స్టాంజా వైజ్ థీమ్స్ ఉంటాయి. స్టాంజా వైజ్ థీమ్స్, ఇమోషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, మైథలాజికల్ రెఫరెన్సెస్, ఇమాజినేషన్, డెత్ ఇంటర్ప్లే, తర్వాత ఇమ్మోర్టాలిటీ ఉంటాయి. కోట్స్ కూడా రాయొచ్చు మీరు. దౌ వాస్ట్ నాట్ బార్న్ ఫర్ డెత్ అనేది, ఈస్ఫుల్ డెత్, డూ ఐ వేక్ ఆర్ స్లీప్, ఇవన్నీ కూడా కంపల్సరీగా రాస్తే మంచిది. కంక్లూజన్లో ఓడ్ ఫిలాసాఫికల్ రిచ్నెస్, యూనివర్సల్ రిలవెన్స్, కీట్స్ పోయిటిక్ స్టైల్ రాసేయండి. ఇక ఫైనల్ ఎగ్జామ్ టిప్స్. కీ కోడ్స్ కంపల్సరీగా మెమరైజ్ చేయండి. స్టాంజా వైజ్ 1 పేజ్ మైండ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసుకోండి. కంపేర్ విత్ అదర్ ఓడ్స్ అంటే గ్రేషియన్, అర్నీ లాంటివి. ఆన్సర్స్లో అండర్లైనింగ్, సబ్హెడింగ్స్ యూజ్ చేయండి. పర్సనల్ రిఫ్లెక్షన్స్ లింక్ చేయండి. ప్రజెంటేషన్ అది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఓడ్ ఆన్ ఏ గ్రేషియన్ అర్న్, ద వేస్ట్ ల్యాండ్, మై లాస్ట్ డచెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తప్పక చూడండి. థ్యాంక్ యూ. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, జేఎల్, డిఎల్, పిఎల్ ఆస్పిరెంట్స్ మాత్రమే కాకుండా నెట్ రాసేవాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.